మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల తన సినిమా సక్సెస్ మీట్‌లో కాస్టింగ్ కోచ్ పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఎందుకంటే కాస్టింగ్ కోచ్ అనేది తెలుగు సినీ ఇండస్ట్రీలో లేదు. ఈ ఇండస్ట్రీ చాలా పవిత్రమైనది అంటూ కూడా ఆయన చెప్తూ ఇంకా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నా కూతురు అండ్ అశ్విన్ దత్ కూతుర్లే కాస్టింగ్ కోచ్ లేదనే దానికి నిదర్శనం. వాళ్ళు చాలా సక్సెస్‌గా ముందుకెళ్తున్నారు. ఈ ఇండస్ట్రీలో మీరు ముందుకు రావాలంటే, డెవలప్ అవ్వాలంటే మీకు టాలెంట్ ఉండాలి అంటూ కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. మీ యాటిట్యూడ్ కరెక్ట్ ఉండాలి. మీ బిహేవియర్ కరెక్ట్ ఉంటేనే కాస్టింగ్ కోచ్ అనేది మిమ్మల్ని సంప్రదించదు అంటూ కూడా ఉమెన్ పైన కూడా కొన్ని అబ్జెక్టివ్ వర్డ్స్ వాడినట్లుగా అనిపిస్తుంది. అంటే మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్ కరెక్ట్ ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు కమిట్మెంట్ కోసం అనే మీనింగ్ వచ్చే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అది వాళ్ళను అక్కడితో ఆపి ఉంటే బాగుండేది. వాళ్ళను కొత్తగా వచ్చే అమ్మాయిలను, సినీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలను తన కూతురు అశ్విని దత్ కూతురులతో పోల్చడమే ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. చిరంజీవి గారి కూతుర్ని ఎవరైనా కమిట్మెంట్ అడుగుతారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా చిరంజీవి లాంటి పెద్ద స్టార్‌తో కమిట్మెంట్ అడిగే ఛాన్స్ ఉందా? అశ్విని దత్ లాంటి గొ గొప్ప దర్శకుల కూతుర్లను కమిట్మెంట్ అడిగే ఛాన్స్ ఉందా? వాళ్ళే అవకాశాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. వాళ్ళని నెపో కిడ్స్ అని క్రిటిక్స్ కూడా అంటారు. వాళ్ళని ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు బతికి బట్ట కట్టగలరా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటూ కూడా అందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చే అమ్మాయిలను అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా ఎంతోమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ లోబర్చుకున్న దాఖలాలు లేవా అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా శ్రీరెడ్డి కాస్టింగ్ కోచ్‌కు విరుద్ధంగా ఎంతో పెద్ద పోరాటమే చేసింది. మరి అవన్నీ కాస్టింగ్ కోచ్ లేకపోతే అవన్నీ ఆమె పోరాటం ఎందుకు చేసి ఎంతోమంది మాధవలత లాంటి హీరోయిన్లు ఎంతోమంది కూడా కాస్టింగ్ కోచ్ పైన కామెంట్స్ చేయడం జరిగింది. చిన్మయి కూడా కామెంట్ చేయడం జరిగింది కాస్టింగ్ కోచ్ పైన. అవకాశాలు రావాలంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కమిట్మెంట్ అడుగుతారు అవకాశం ఇచ్చేటప్పుడే కొత్త యాక్టర్లకు, కొత్త యాక్ట్రెస్‌లకు, కొత్త నటులకు అంటూ కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భాలు ఉన్న సమయంలో చిరంజీవి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొత్తగా వచ్చే యాక్ట్రెస్‌లకు కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు అవకాశం కోసం వచ్చింటారు పాపం. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుకొని ఇంట్లో అందరిని ఒప్పించి, ఎంతో కష్టంగా ఒప్పించి, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి సినీ ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ అవకాశాలు రాక ఎక్కడో ఒక దగ్గర మాకు అవకాశం వస్తుందేమో అంటూ కూడా అవకాశం వస్తుందంటూ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కొంతమంది వాళ్ళతో కమిట్మెంట్లు అడిగి బలవంతంగా వాళ్ళను యూజ్ చేసుకునే ఒక క్రైటీరియా అయితే, ఒక పద్ధతి అయితే ఈ సినీ ఇండస్ట్రీలో ఉంది అంటూ కూడా చాలామంది కూడా చెబుతున్నారు. మరి ఇటువంటివన్నీ కూడా చిరంజీవి గారికి కనపడదంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు చాలామంది. సో ఇలాంటి ఒక పెద్ద స్టార్ అయ్యుండి కూడా కాస్టింగ్ కోచ్ లేదనే మాటను చాలామంది కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కాస్టింగ్ కోచ్ లాంటి సిచ్యుయేషన్స్ సినీ ఇండస్ట్రీలో ఉంటే దాన్ని నిర్మూలించాల్సింది పోయి ఉన్నా కూడా లేదన్నట్లుగా బుకాయించడం చిరంజీవి గారికి తగదంటూ కూడా చాలామంది క్రిటిక్స్ దీనిపైన కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి గారు చెప్పిండేది తప్పు అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు.